ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు రెండు గొప్ప వాగ్దానాలను ఇస్తుంది. దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. తద్వారా దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి గమనించి ఆచరించే వారికి దేవుడు మేలునిస్తాడు. అది శాంతి, విజయాన్ని, రక్షణ రూపంలో మనకు ఉంటుంది. ప్రభు విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు. యెహోవాని నమ్మి నడిచేవారు ఎప్పుడూ కూడా నిరాశ చెందరు. ఆయన కాపాడి ఆశీర్వదించి సంతోషాన్ని ఇస్తాడు. వాక్యాన్ని మనం గౌరవిద్దాం. గౌరవించినప్పుడు, విశ్వసించి ఆయన వాక్యాన్ని మనం నమ్మినప్పుడు ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. మన జీవితాన్ని విజయంగా నడిపిస్తాడు. కాబట్టి ఉపదేశాన్ని చెవియొగ్గుదాం. దేవుడు ఏదైతే చెప్పాడు ఆ మాటలు విందాం, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన నమ్ముదాం. అప్పుడు మనం మేలును అనుభవిద్దాం. ఈరోజు చాలామంది దేవుని ఉపదేశానికి చెవియొగ్గలేకపోతున్నారు, లోబడలేకపోతున్నారు. తద్వారా దేవుని వారు ఆశ్రయించలేకపోతున్నారు. వారి జీవితంలో మేలులు పొందుకోలేకపోతున్నారు. మనమైతే చెవియొగ్గి ఆశ్రయించి మేలు పొందుకుని దీవించబడింది. కొద్ది మాట దేవుడు మన వెనుకలు ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి ఆరాధించి ప్రభువా మిమ్మల్ని ఘనపరచగలిగాం. అందుని బట్టి మీకు స్తోత్రం. వాక్యపు వెలుగులోంచి మాతో మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రం. ఉపదేశాన్ని చెవియొగ్గమని ప్రభువా మీరు లేఖనాల ద్వారా మాట్లాడారు. ఉపదేశానికి చెవియొగ్గువాడు మేలు పొందుతాడని మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రం. మా జీవితంలో నేను మేలులు అనుభవించి ధన్యత మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతల నుంచి విడిపించండి అయ్యా. ఈరోజు అనేక మంది పెడచెవిని పెట్టేవారుగా ఉన్నారు. మేమైతే మీ వాక్యానికి విధేయత చూపించి మీ వాక్యానికి విని ఆశీర్వాదాలు పొందుకునే సహాయం దయచేయండి. నైనా ఈ దినము పుట్టినరోజులు, వివాహ దినాలు, వాతావరణ పరిస్థితులు, నేను అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు అన్నిటి నుంచి కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు ఈ నెలంతా కాచేశారు. నేను ఈ యొక్క ఆఖరి దినం వరకు మమ్మల్ని జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రం. ప్రభు నూతన నెలలో కూడా నేను రేపటి దినాన్ని మమ్మల్ని నడిపించమని ఇంతవరకు కాచినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తూ మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమకరంగా తీసుకెళ్తారని నమ్ముతూ ఈ దినదీవులతో నింపి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.